నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి. నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను. నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతుకు మించిన దానికోసం ఆశపడ్డాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తుని నేను తేలిగ్గా వదులుకోగలను. పదండి, నేను మీతో నడిచే వస్తాను. మిమ్మల్ని ఏమని సంబోధించాలో, మీకెలా కృతజ్ఞత తెలపాలో తెలియటం లేదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, జీవితాంతం మీ పాదదాసిగా ఉండాలని. మీ సీత. నేను కోరుకునేది ఏమిటో తెలుసా? ఎప్పుడూ ఈ చేయి నాకు తోడుగా ఉండాలని. ఒకసారి అందుకున్న చేతిని వదిలే అలవాటు ఈ చేతికి ఎప్పుడూ లేదు. అది నా అదృష్టం. అవును, మీ పేరు రాజ్ కుమార్ కదా? గోపికృష్ణ నుండేమిటి? ఇది నా ప్రాణ స్నేహితుడి పేరు సీత. వాడు దూరమైన వాడి పేరు నా చేతి మీద, వాడి జ్ఞాపకం నా గుండెల మీద జీవితాంతం చెరిగిపోకుండా ఉంటాయి. వీడు నా ప్రాణానికి ప్రాణం. మా స్నేహం శాశ్వతంగా ఉండాలని వాడి చేతి మీద నా పేరు, నా చేతి మీద వాడి పేరు వేయించుకున్నాం. కానీ విధి చిన్నప్పుడే మమ్మల్ని విడదీసేసింది. ఇప్పుడు నాకు మిగిలింది వాడి పేరు, వాడి జ్ఞాపకం మాత్రమే. వాడెక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. సీత, జీవితాంతం నా మనసులో మిగిలేదు ముగ్గురే మనుషులు. ఒకరు స్నేహానికి రూపమైన నా కృష్ణ, ఇంకొకరు అనాథనైన నాకు అందమైన బ్రతుకునిచ్చి కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే నా తండ్రి రఘుపతి గారు, మరొకరు ప్రేమకు అర్థం చెప్పి నా జీవితంలో వెన్నెలు నింపడానికి వచ్చిన నా సీత. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమై గానమై మధుమాస వేళలో, మౌనమే గానమై మధుమాస వేళలో. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమే గానమై మధుమాస వేళలో, మౌనమే గానమై మధుమాస వేళలో. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది.
పూలమావి ఉయ్యాలలోగిందిలే. చెలిమికిదే చైత్రమని నా ఆశ పూసింది అందాల బృందా విహారాలలో. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. అందమిదే మకరందమిదే నా జీవితానందమే. నాలో కెరటాలై ఉప్పొంగిపోయిందిలే. బంధమిదే సుమగాధమిదే ఏ జన్మ సంబంధమో. నాలో విరితావి వెదజల్లిపోయిందిలే. జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణిమ హాసాలలో. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమే గానమై మధుమాస వేళలో. మౌనమే గానమై మధుమాస వేళలో. లలలాలలా లలలాలలా. సీత, ఇది మా గెస్ట్ హౌస్. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో. తగ్గనే వెళదాం, మరై చోటు కాదుగా. రా. కూర్చో. కుమార్, చీకటిగా ఉంది. ఫీజు పోయి ఉంటుంది, చూసిస్తాను. వద్దు కుమార్, నాకు భయంగా ఉంది. మీరెక్కడికి వెళ్ళొద్దు. నేను నీ దగ్గరే ఉన్నానుగా సీత. కుమార్, కుమార్, సీత, వద్దు కుమార్. కుమార్, వదులు కుమార్. కుమార్ ప్లీజ్. కుమార్, కుమార్. సారీ సీత, ఇది తొందరపాటు కావచ్చు కానీ పొరపాటు మాత్రం కాదు. లోకం దృష్టిలో సాంప్రదాయసిద్ధంగా మనం భార్యాభర్తలం కాకపోవచ్చు. దైవం సాక్షిగా, మనసు సాక్షిగా మనం భార్యాభర్తలమేగా. కానీ కుమార్, నాకెందుకో తప్పు చేస్తామని భయంగా ఉంది. నువ్వేం బాధపడకు సీత. వెంటనే మా నాన్నగారితో మాట్లాడి అందరి సమక్షంలో పెళ్లి జరిగేట్టు ఏర్పాటు చేస్తాను. కానీ మీ నాన్నగారు? మా నాన్నగారు నా మాట ఎప్పుడు కాదనరు. నారాయణమూర్తి గారు, మా కుమార్ నా మాట ఎప్పుడూ కాదనడు. అందుకని వాడిని అడగకుండానే మీ అమ్మాయి మా ఇంటి కోడలవుతుందని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు. ఏమిటంటే అది? మా కుటుంబాల్లోని అమ్మాయి కాక పరాయి పిల్ల ఇంటి కోడలైతే ఆమెకు సంతాన యోగం ఉండదు, ఎక్కువ కాలం బ్రతకదు. అందుకు ఉదాహరణ నేనే. మా వంశం నాతోనే అంతరించకూడదని కుమార్ని దత్తత చేసుకున్నాను. నారాయణమూర్తి గారు, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకూడదు. అందుకే మా శాఖకు చెందిన మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను. చాలా సంతోషం రఘుపతి గారు, మీతో ఏమంతటం నిజంగా మా అదృష్టం. అదిగో మాటలోనే వచ్చారు కుమార్ బాబు. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. లేదు బాబు, ఇప్పటికే ఆలస్యమైంది. నీతో చెప్పి వెళ్ళాలని ఆగాను.
ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద బాంబే పెడుతున్నాను. డాడీ నేను మీతో వస్తాను, కార్లో మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లైట్కి వెళ్ళకపోతే మనకు చాలా నష్టం వస్తుంది బాబు. టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వెంటనే మన మేనేజర్ బెంగళూరు ఫోన్ చేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పు. వారం రోజుల్లో తిరిగి వస్తాను కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వస్తాను. ఆ. నారాయణమూర్తి గారు రండి. వస్తాను కుమార్ బాబు.